సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలాల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలుంటాయన్నారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి. చౌదర్పల్లిలోని 294 సర్వే నెంబర్లో ఎస్సీలకు కేటాయించిన భూమిని కొందరు బీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేశారన్నారు. అసైన్డ్ ల్యాండ్లను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. గతంలోనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు శ్రీనివాసరెడ్డి. నియోజకవర్గం భూంపల్లి అక్బర్పేట్ చౌదర్పల్లి గ్రామం 294 సర్వే నంబరు అసైన్డ్ అయిన భూమి కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరి దాన్ని ఉద్దేశించి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. 294 సర్వే నంబర్ల అప్పటి కలెక్టర్ 2022 సంవత్సరంలో ఫైల్ నంబర్ D/266/2022 తహసీల్దారు, డిఆర్డిఓ, కలెక్టరు అందరూ కూడా ఇది పొరంబోక్ భూమి, ఇది గైరాన్కి పశువుల్ని మేపడానికి దీనికి చెందిన భూమి కాబట్టి అప్పుడు ఫైల్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ పొరంబోక్ భూమి దాని యొక్క క్లాసిఫికేషన్ మారాలంటే సర్వే ల్యాండ్ ఆఫ్ రికార్డ్స్లో అక్కడ చేంజ్ అయ్యి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సిన అవసరం ఉంది. కానీ అవి ఏమీ జరగకుండా ఇక్కడ కొంతమంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు కొన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు, మేము బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కొన్నాము, వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొన్నారని చెప్పి. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చిత్తాపూర్ నాయకుడు కావచ్చు, ఒక వ్యాపారవేత్త భూంపల్లి, మరొక టీఆర్ఎస్ నాయకుడు ఎనగుర్తి, మళ్ళీ వాళ్ళ మండల పార్టీ ఇప్పుడున్న అధ్యక్షుడు, గత అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి అధికారుల దగ్గర ఏదో విధంగా తప్పుడు పత్రాన్ని క్రియేట్ చేసి మరి ఆ రోజు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే గతంలో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమిని సేకరించి బాండెడ్ లేబర్ యాక్ట్ కింద వాళ్ళందరికీ కూడా అలాట్ చేసింది. మరి అలాంటి అలాట్ చేసిన ల్యాండ్ మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందో ఒకసారి మనం అందరూ గమనించాల్సిన అవసరం. దీనిపైన సమగ్ర దర్యాప్తు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. రేపే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి ఎంతమంది పెద్ద నాయకులున్నా